తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి శోభ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా తిరుమలలో భక్తులు క్యూ లైన్లలో నుంచున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఉత్తర ద్వార తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అర్ధరాత్రి 1 గంట నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. 10 రోజుల్లో 164 గంటల పాటు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. ఈ జిప్ టోకెన్లు పొందిన భక్తులకు మొదటి 3 రోజులు సర్వదర్శనం కల్పించనున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు జనవరి 2 నుంచి 8 వరకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఇక జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనం టోకెన్లు రద్దు చేశారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం కళకళ్లాడుతోంది. ప్రత్యేక అలంకరణతో ప్రాకారాలు, గోపురాలు మెరిసిపోతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాసులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు, భారత క్రికెటర్ తిలక్ వర్మ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, మిథున్ రెడ్డి ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇక శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయన్నారు. 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వార తలుపులను తెరిచినట్లు చెప్పారు. అర్ధరాత్రి 1 గంట 20 నిమిషాలకు ప్రముఖుల దర్శనాలు ప్రారంభించినట్లు చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలన్నారు టీటీడీ ఈవో. రామానుజుల వారు, నమ్మాళ్వార్లు వారిద్దరు స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 1:20-1:25 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. 2 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. అనేకములైనటువంటి ఉత్తర ద్వారం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. వైకుంఠ ద్వార దర్శనాలకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కలిపి అద్భుతంగా ఏర్పాట్లు చేశాయన్నారు. ప్రముఖుల దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు పయ్యావుల. నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసేటువంటి లక్షలాది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరిని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. మరీ ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న పాలక యంత్రాంగానికి మొత్తం కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి స్వామివారి దర్శనం కలిగేలా చేయాలని విఐపి భక్తులు కూడా చాలా తక్కువ సమయం పెట్టేసి మొత్తం అందరినీ క్లోజ్ చేసేటువంటిది, సామాన్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనేకములైనటువంటి దేవాలయాలు, వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భాసిల్లేటటువంటి రోజు ఈరోజు